అనగనగా రామాపురం గ్రామానికి ఆనుకొని ఒక చిన్న అడవి ఉండేది. అందులో ఒక ఉడత ఉంది. అది చాలా పిరికిది. ఎప్పుడూ ఎంతో భయం భయంగా జీవిస్తూ ఉండేది. చిన్న చిన్న జీవులు కనిపించినా కూడా ఉడత భయంతో దాక్కునేది. జంతువులన్నీ ఆ ఉడత పిరికితనాన్ని చూసి ఎగతాళి చేసేవి. ఈ వెక్కిరింతలను అది భరించలేకపోయింది. కాకి తెలివైన పక్షి అని తెలుసుకొని దానికి తన సమస్యను వివరించింది. అప్పుడు కాకి ఉడతతో ఇలా అంది. అతిగా భయపడాల్సిన అవసరం లేదు. నీకన్నా చిన్న జీవులతో ప్రేమగా కలిసిమెలిసి ఉండు. నీతో సమానమైన జంతువులతో కలివిడిగా స్నేహంగా ఉండు. నీకన్నా పెద్ద జంతువులతో వినయ విధేయతతో ప్రవర్తించు. వాటికి నీ వల్ల అయ్యే చిన్న చిన్న సాయాలు చేస్తూ ఉండు. అప్పుడు నిన్ను ఎవ్వరూ పిరికిపందా అని అనరు. పైగా నిన్ను అభిమానిస్తారు అని చెప్పింది కాకి. అప్పుడు ఉడత కాకికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కాస్త దూరం వెళ్ళాక దానికి ఒక రామచిలుక కనిపించింది. అప్పుడు ఉడత రామచిలుకతో ఇలా అంది. మిత్రమా, బాగున్నావా అని పలకరించింది. ఎప్పుడు రామచిలుక రెక్కల చప్పుడు వినిపిస్తే చాలు పారిపోయే ఉడత తనను పలకరించడంతో రామచిలుక చాలా ఆశ్చర్యపోయింది. తరువాత రామచిలుక ఉడత రెండూ కలిసి కాసేపు సరదాగా మాట్లాడుకున్నాయి. తరువాత ఉడత ఆనందంతో అక్కడి నుంచి ముందుకు కదిలింది. దాహం వేసి మడుగులో నీళ్లు తాగడానికని అక్కడున్న మడుగు దగ్గరికి వెళ్ళింది ఉడత. అక్కడున్న తాబేలును చూసి, మిత్రులారా, నేను ఇక్కడికి తరచుగా నీళ్లు తాగడానికి వస్తుంటాను. ఇక నుండి మనం స్నేహితులం, సరేనా అంది. అందుకు తాబేళ్లు కూడా ఒప్పుకున్నాయి. అదే సమయంలో అక్కడికి ఒక చిరుతపులి వచ్చింది. అప్పుడు ఉడత ఏ భయమూ లేకుండా పులితో, పులిబావా, ఎలా ఉన్నావు? నీకో విషయం తెలుసా? ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని ఆనందంగా చెప్పింది ఉడత. అప్పుడు వెంటనే చిరుతపులి ఉడతతో ఇలా అంది. ఏంటి, నీకు నేనంటే భయం లేదా అని అడిగింది చిరుతపులి. అప్పుడు ఉడత చిరుతపులితో, లేదు, ఇప్పుడు నేను ఎవ్వరికీ భయపడడం లేదు అని చెప్పింది ఉడత. వెంటనే చిరుతపులికి పట్టరాని కోపం వచ్చి ఉడతను మడుగులోకి తోసేసి వెళ్ళిపోయింది. తాబేళ్లు అతి కష్టం మీద ఉడతను కాపాడి ఒడ్డుకి చేర్చాయి. ఎవ్వరికీ భయపడకూడదన్నది నిజమే, కానీ అలా అని అజాగ్రత్తగా ఉండడం కూడా మంచిది కాదు. హద్దులు మీరి ప్రవర్తిస్తే ఇలాంటి ఆపదలు ఎదురవుతాయి అని తాబేళ్ల గుంపులోని ఒక ముసలి తాబేలు ఉడతకు హితోపదేశం చేసింది. అదర్రా పిల్లలు, మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అదే ఈ కథలోని నీతి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.